సార్ నమస్కారం సార్. నమస్తే సార్ వైసీపీ వాళ్ళు దేశం వదిలి పారిపోతున్నారు అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. దేవినేని అవినాష్ కూడా వేరే దేశం పారిపోతుంటే అక్కడ పట్టుకున్నారు అంటున్నారు. మిగతా వైసీపీ వాళ్ళు కూడా దేశం వదిలి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఎందుకు వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది? మరి నిజంగా దేశం వదిలి పారిపోతున్నారు లేకుంటే ఆ విధంగా ప్రచారం జరుగుతుందా? మీరేం చెప్తారు? యాక్చువల్గా నిన్నంతా కూడా తెలుగుదేశం మీడియా ఛానల్స్ లో దేవినేని అవినాష్ ఆయన విజయవాడ తూర్పు వైసీపీ నియోజకవర్గానికి సంబంధించిన కోఆర్డినేటరు. ఆయన మీద మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసు ఉంది. సో ఆయన అరెస్ట్ చేస్తారని యాక్చువల్గా గత వారమే అన్నారు. అందులో కొంతమంది హైకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్ళారు, కానీ వాళ్ళకి ముందస్తు బెయిల్ రాలేదు. సో ఆ కేసులో ఎక్కువ మంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో నిన్న దేవినేని అవినాష్ దుబాయ్ పారిపోవడానికి శంషాబాద్ వెళ్ళాడని, బట్ ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి ఆయన అక్కడ ఆపేశారు శంషాబాద్లో, అక్కడి నుంచి రిటర్న్ పంపించారని అంటున్నారు. అయితే నిన్న దేవినేని అవినాష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏంటంటే, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను గుణదల వైసీపీ ఆఫీస్లో, అందరికీ 24 అవర్స్ నేను కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను, 2 నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, కావాలని ఇలాగా నన్ను చేస్తున్నారు, నేను లీగల్గా ఎదుర్కొంటాను తప్ప నేను పారిపోయే వ్యక్తిని కాదు అని ఆయన చెప్పాడు. అంటే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు పారిపోతున్నారని తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా ప్రచారం తీసుకొస్తున్నారు. మనకు తెలుసు, రోజా మొన్న ఇటలీ నుంచి ఫోటోలు పెట్టింది. తర్వాత మన వల్లభనేని వంశీ పారిపోయాడని, అమెరికా పారిపోయాడని, దుబాయ్ పారిపోయిన వార్తలు వచ్చాయి. తర్వాత ఏమో ఇక్కడ పట్టుకుని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇట్లా ఒక ప్లాన్డ్గా తెలుగుదేశం వాళ్ళు ముందుగా వీళ్ళు దొంగలు, వీళ్ళు చట్టానికి భయపడి పారిపోతున్నారని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ముందుగా అరెస్టు చేయబోయే ముందు ఇలాంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అరెస్ట్ చేయబోతున్నారు, వీళ్ళు పారిపోతున్నారు అని చెప్పి ఒక వాతావరణాన్ని ముందుగా క్రియేట్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్గా తెలుగుదేశం వాళ్ళు వెళ్తున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలని భావిస్తుంది. దీనికి ఏంటంటే ప్రజల్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ కాంటెక్స్ట్లోనే వీళ్ళు పారిపోతున్నారు అనేది చేస్తున్నారు. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. అందుకనే వైసీపీ వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నారు. మేము అరెస్ట్లకు రెడీగా ఉన్నాము, లీగల్గానే తీసుకుంటాము, దీన్ని తేల్చుకుంటామని. ఖచ్చితంగా నేను ముందు నుంచి చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం డే 1 నుంచి కూడా రివెంజ్ మోడ్లో ఉంది. గతంలో వైసీపీ వాళ్ళ కంటే కూడా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇది ఒక ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే చేస్తుంది, దీనికి ఏం తేడా లేదు. చంద్రబాబు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా తేడా అయితే కనబడలేదు, ముఖ్యంగా రివెంజ్ తీర్చుకునే విషయంలో. గతంలో జగన్ ఇదే పని చేశాడు తెలుగుదేశం వాళ్ళని, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు మోర్ సిస్టమేటిక్గా చేయగలుగుతున్నారు, ఎందుకంటే తెలుగుదేశానికి ఉండే ఒక మీడియా వైసీపీకి లేదు. రెండోది, చంద్రబాబు ఉన్న ఎక్స్పీరియన్స్ జగన్కి లేదు. అందుకని చాలా ప్లాన్డ్గా ముందుగా వీళ్ళని దొంగల్లాగా చిత్రీకరించి వీళ్ళు పారిపోతున్నారంటేనే అర్థమేమి, చట్టానికి భయపడి వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు నేరం చేశారనే కదా అర్థం. సో అలాగా నిజంగా నేరం చేయకపోతే ఎదుర్కొంటారు కదా. సో ఇలాగ ఒక అభూత కల్పనలు క్రియేట్ చేసి మీడియా పెద్ద ఎత్తున లైవ్లలో దుబాయ్ పారిపోతున్నారు, ఇంకొక దగ్గరికి పారిపోతున్నారు అని చెప్పి చేస్తున్నారు. యాక్చువల్గా ఏ రాజకీయ నాయకుడు కూడా అలా పారిపోలేదు. ఇప్పుడు బిజినెస్ పీపుల్ పారిపోవచ్చేమో, కానీ రాజకీయాల్లో ఉండి వాళ్ళు పారిపోయి ఏం సాధిస్తారు? వాళ్ళకి తెలిసి ఈ కేసులు ఏమి ఎక్కువ కాలం నిలబడవు. ఇప్పుడు బిజినెస్ అనుకో, మనకు విజయ్ మల్య లాంటి వాళ్ళు పారిపోయారంటే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఇక్కడ ప్రూవ్ అయితే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల మీద కేసులు ఏముంటది? ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు పెట్టగలుగుతుంది? 1 నెల 2 నెలలు పెట్టగలుగుతుంది, ఖచ్చితంగా బెయిల్స్ వస్తాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే కేసులు కొట్టేసుకుంటారు. సో ఇది కామన్, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కామన్. అంత మాత్రాన్ని పారిపోతారంటే నమ్మడం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకే వైసీపీ వాళ్ళు కూడా పారిపోలేదు. వాళ్ళందరికీ తెలుసు మనం ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఎదుర్కోవాలని. వాళ్ళు లీగల్ సెల్ని యాక్టివేట్ చేసుకున్నారు. వాళ్ళు నేషనల్ లెవెల్లో నుంచి
అడ్వకేట్లని తీసుకొచ్చుకుంటారు, చంద్రబాబులాగే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవా. కాబట్టి నాకు తెలిసి ఇదంతా కూడా తెలుగుదేశం ఒక ప్లాన్గా చేస్తున్న క్యాంపెయిన్ తప్ప వాళ్ళు ఎవరు పారిపోతున్నట్టయితే మనకేమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నిన్న కూడా శంషాబాద్లో పారిపోతున్నారని మళ్ళీ ఇదే ఇప్పుడు ఆంధ్రజ్యోతులు 2 కథనాలు వేశారు. అవినాష్ది వేశారు. అవినాష్ది వేస్తున్నప్పుడు మళ్ళీ టైటిల్ ఏమి పారిపోతుంటే పట్టుకున్నారని. మరి ఆయన ఖండిస్తూ ఉంటే పారిపోతున్నారని పట్టుకున్నారని ఎలా వేస్తారు? వీళ్ళకి ఏమన్నా అఫీషియల్గా శంషాబాద్ నుంచి సోర్స్ ఉందా? ఏమి ఉండదు. ఇవన్నీ అంటే పొలిటికల్ జర్నలిజం అనేది ఇవాళ స్పెక్యులేషన్గా మారిపోయింది అనమాట. సో ఈ స్పెక్యులేటెడ్ దీంట్లో నుంచి నోటికి వచ్చింది రాయడం ఇది జరుగుతుంది. అయితే దీని వెనక ఒక మెథడ్ అండ్ మ్యాడ్నెస్ లాగా ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయకముందు క్యాంపెయిన్ కండక్ట్ చేయడం, వీళ్ళు పారిపోతున్నారు అన్న ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోతుంది. మామూలుగా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇది వస్తుంది. కుక్కను చంపే ముందు అది పిచ్చి కుక్క అని చెప్పి చంపేస్తే అందరూ కూడా అమ్మయ్య పిచ్చి కుక్క చచ్చిపోయింది అనుకుంటారు. సో అదే మెథడ్ అన్ని రాజకీయ పార్టీలు ఇదే చేస్తాయి. అప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు ఎలా మోసం చేశాడు, ఎలా ఇది చేశాడు అనేది వైసీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ప్రచారం చేస్తున్నారు. సో ఇందులో ఏ రకమైన తేడా కనబడుతూ మనకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా తెలంగాణలో మనకు కనబడుతుంది. తెలంగాణలో కూడా ఇప్పుడు కేటీఆర్ మీద, హరీష్ రావు మీద వీళ్ళంతా కేసులు పెట్టారు, కానీ వాళ్ళు పారిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని క్యాంపెయిన్ ఇక్కడ మనకు కనబడదు. ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశానికి ప్రత్యేకమైన క్యాంపెయిన్ అనమాట. వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు, వాళ్ళ మీడియా మాత్రమే చేయగలదు. ప్రతిసారి నిన్న కూడా ఇప్పుడు మనలాంటి యూట్యూబ్ ఛానల్ చేస్తామంటే అర్థం ఉంది. ఏదో యూట్యూబ్ ఛానల్ సర్వైవల్ కోసం ఏదో సెన్సేషనల్ టైటిల్ పెట్టుకుంటారు వ్యూవర్షిప్ కోసం అంటే అర్థం ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? కానీ వాళ్ళకు కూడా పొలిటికల్ అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ వ్యూయర్షిప్ కోసం ఇంకొక దానికోసం పెట్టరు. వాళ్ళు పొలిటికల్ అజెండాలో భాగంగానే ఈ మీడియా అంతా కూడా తెలుగుదేశం మీడియా కాబట్టి వీళ్ళు తెలుగుదేశాన్ని స్ట్రాటజీని వీళ్ళు అమలు చేస్తుంటారు. ఆ విధంగా ఇంకా మనం ఇట్లాంటి నేను ముందు నుంచి చెప్తున్న చాలా కథలు వినబోతాము, మనం ఇంకా ఇట్లాంటివి వింటూ ఉంటాము. ఎవరిని అరెస్ట్ చేయాలనుకున్నా ముందులో వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని అక్కడ పట్టుకున్నారంట, ఇక్కడ పట్టుకున్నారంట. అంత బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉంటారా వాళ్ళు? వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేస్తే జారీ ఎందుకు చేస్తారు? వాడు అక్కడ ఉన్నాడు కదా, అక్కడ ఉంటే ఇప్పుడు విజయవాడలో ఆయన నిన్న వీడియో రిలీజ్ చేశాడు, మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు అతన్ని? రోజా మరి ఇటలీకి ఎలా వెళ్ళింది? ఆమె మీద లుకౌట్ నోటీస్ ఉంటే. సో ఇదంతా కూడా ఏంటంటే జనం గొర్రెలను భావించి మనం క్యాంపెయిన్ చేద్దాము అని గత 5 ఏళ్ళ నుంచి చేశారు, అది సక్సెస్ అయినారు వాళ్ళు. అందువల్ల ఇంకా ఈ 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫిలాసఫీ ఏంటంటే గోబెల్స్ ఫిలాసఫీ ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారని. అదే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. దీని గురించి మనం ప్రతిసారి ఇలా చెప్పుకుంటూ ఉంటాము. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అలవాటే కాబట్టి ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుంటుంది తప్ప నిజంగా వాళ్ళు పారిపోయింది లేదు, వీళ్ళు పట్టుకునింది లేదు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. ఇంకా కూడా మనం ఒక్కొక్కరు పేరు వినబోతున్నాము. ఈ వరుసగా ఈ 5 ఏళ్ళు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ హామీలు నెరవేర్చట్లేదని ప్రజల్లో ఎప్పటికప్పుడు ఉన్నప్పుడు డైవర్షన్ చేయడానికి కూడా ఇలాంటివి చేస్తుంటారు తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే హామీలు ఇవ్వలేదని జనాలు మాట్లాడుకోకుండా వేరే టాపిక్ ఇస్తే అది మాట్లాడుకుంటుంటారు. ఇదంతా ఒక ప్లాంట్గా ఫైనల్గా మోసపోయేది ప్రజలు తప్ప ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఎట్లాగో మేనేజ్ చేసుకుంటారు. రేపు పొద్దున ప్రెజర్ అయితే ఇదే అవినాష్ దేవినేని అవినాష్ రేపు పొద్దున తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవాళ అట్లాంటి వాళ్ళు చాలా మంది పోయి తెలుగుదేశంలో చేరారు. సో మళ్ళీ వీళ్ళు పోయి చేరొచ్చు. రేపు పొద్దున రోజా చేరుతారు ఉంది, కొడాలి నాని మళ్ళీ దానికి తగినట్టుగా మీడియా బ్రహ్మాండంగా రాయగలదు. జగన్ ఒత్తిడి వల్ల మేము చేసామని వాళ్ళు అంటున్నారు అని జగన్ మీద తోసేయగలరు. సో ఏమైనా చెప్పగలరు మీడియా వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా. ఇది కూడా అలాంటి ఒక క్యాంపెయిన్ తప్ప ఇంకేం కాదు.